बीजेपी నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నాయకులు అమిత్ షా డౌన్ ఆయన అరెస్ట్ చేయాలి, రాజీనామా చేయాలని అయితే ట్యాంక్ బండ్ వద్ద అయితే ర్యాలీ అయితే చేపట్టారు. మేడం, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అమిత్ షా వ్యాఖ్యలపైన? ప్రజెంట్ ఏంటంటే మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా చాలా ఘోరంగా అవమానించారు. ఈరోజు దేశం సుభిక్షంగా సంతోషంగా కొనసాగుతుందంటే ఆయన ఆలోచన విధానం కాబట్టి ఆయన రచించిన రాజ్యాంగం బట్టి అందరూ ఈరోజు ఉన్నత పదవుల్లో ఉండి చాలా సుభిక్షంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా అందరికీ దేవుడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జై శ్రీరామ్ అని మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అని మీరు కులాన్ని మతాన్ని ఎందుకు ఈ రాజకీయాల్లో మీరు ఉన్నత వర్గాల్లో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఒక హోంశాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి ఎందుకు ఈశ్వరుడు గొప్ప కాదా, యేసుక్రీస్తు గొప్ప కాదా, అల్లా గొప్ప కాదా? మీరు జై శ్రీరామ్ అని ఎందుకు ఈ కులమతాలు సృష్టిస్తూ మరి దేశాన్ని పాడు చేస్తున్నారు? మీరు ఒక హోంమంత్రి శాఖలో ఉండి కూడా ఇలా మాట్లాడడం చాలా తప్పు. అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు, ఆ దేవుని మీరు అవమానిస్తే ఊరుకునేది లేదు. మీరు తెలంగాణలో అడుగు పెడితే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. మీరు దళితులను, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే దళితులను కూడా అవమానించినట్లే. మా దేవుడు అయినా కాబట్టి మాకు ఆయననే గొప్ప. మేము జై శ్రీరామ్ అని మేము ఎప్పుడు కూడా మేము అనము. ఎందుకంటే మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు వర్గాల వాళ్ళు ఈరోజు సుభిక్షంగా ఉంటున్నారంటే ఈరోజు మేము ఇవి పదవులు అనుభవిస్తుంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మీరు మతాల చిచ్చు కులాల చిచ్చు పెట్టి మీరు దేశాన్ని పాడు చేస్తారు. ఖబర్దార్ అమిత్ షా గారు, మీరు ఇంకోసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదని మేము ఖండిస్తున్నాము. ఇలాంటి వాక్యాలు చేస్తే ఖచ్చితంగా మీకు తప్పకుండా పరిణామం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. అంటే అదాని విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అంబేద్కర్ మాట్లాడటం, అంబేద్కర్ అని ఏకవచనం మాట్లాడింది, అదాని గురించి మర్చిపోవడం కోసం మైండ్ డైవర్షన్ ఏమంటారు? అట్లానే ఏం కాదు, కాకపోతే ఏంటంటే వీళ్ళంతా ఒకటే ఈరోజు ఈ విధంగా దాన్ని తారుమారు చేస్తున్నారు. ఇది అంతేగాని ఈ అదాని విషయం ఎవరు ఎందుకు మర్చిపోతారండి? మీరు ఇలాంటి వాక్యాలు చేస్తుంటే ఎవరెందుకు మర్చిపోతారు? కానీ నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వము చాలా కుల కుతంత్రాలు మత కుతంత్రాలు చేస్తూ దేశంలో ఉన్న అన్ని కులాల మతాల వారిని చాలా అవమానిస్తున్నారని మేము సభాముఖంగా చెప్తున్నాం.